హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయే రెసిపీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న రెసిపీ ఇది. ఈ రెసిపీ పేరు అయితే వాళ్ళ పెట్టింది వేరే పేరు, నేను పెట్టింది అయితే క్యారమెల్ కొబ్బరుండలు. ఈ రెసిపీ అయితే సూపర్గా ఉందండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా చాలా నచ్చినాయి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ కొట్టిన వెంటనే ఐఫ్ కూడా ఇవ్వండి. ఈ రెండు ఇవ్వడం వలన ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. 2 స్పూన్లు సుజీ రవ్వ వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. రవ్వ ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు కొబ్బరికూర వేసుకోండి. 1 కప్పు కొబ్బరికూర వేసుకోండి. నేనైతే పచ్చి కొబ్బరికూరే తీసుకున్నాను. కావాలంటే ఎండు కొబ్బరికూర కూడా వేసుకోవచ్చు. నేతిలో కొబ్బరికూర కూడా కాసేపు ఫ్రై చేసుకుంటే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరికూర అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఏ కప్పుతో అయితే కొబ్బరికూర తీసుకున్నామో అదే కప్పుతో పాలు వేసుకోండి. కప్పు నిండుగా పాలు వేసుకుని గరిటెతోటి తిప్పుతూ ఉడకనివ్వండి. ఈ పాలు వేసిన వెంటనే పంచదార వేసేస్తే సుజ్జి రవ్వ మెత్తపడదు. అంతకు ముందు పాల్లో ఉడకనిచ్చాక అప్పుడు పంచదార వేసుకోవాలి. పాలన్నీ పీల్చుకుని దగ్గర పడింది కదా. ఇప్పుడు అరకప్పు వరకు పంచదార వేసుకోండి. పంచదార వేసేసుకున్నాక గరిటెతోటి తిప్పుకుంటూ ఉడకనివ్వండి. ఇప్పుడు 2 యాలక్కాయల వరకు దంచుకుని వేసుకోండి. మనకు ఉండవటానికి దగ్గర పడేదాకా అలా తిప్పుకుంటూ ఉడకనివ్వండి. ఇప్పుడు చాలా దగ్గర పడింది. ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. సిమ్లో పెట్టి ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉడకనివ్వండి. అడుగంటకుండా ఇలా గరిటెతోటి తిప్పుకుంటూనే ఉండాలి. కొబ్బరి నజ్జి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చల్లారి పెట్టుకుని చిన్న చిన్న వండల కింద చేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని గుండ్రంగా చేసుకోండి. ఇలా చిన్నగా గుండ్రంగా చేసుకోండి. మిగతాయి కూడా అలా చిన్నగా చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకోండి. అన్నీ ఈ విధంగా చేసుకుని ఓ ప్లేట్లోకి పెట్టేసుకోండి. అన్నంలో చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు క్యారమెల్ తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఏ కప్పుతో అయితే కొబ్బరికూర తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోండి. ఒక చుక్కు కూడా వాటర్ వేయకుండా ఇలా స్పూన్ తోటి తిప్పుతూ ఉండాలి. ఆ వేడికి పంచదార కరిగి క్యారమెల్ కింద తయారవుతుంది. బాగా చిన్న మంట మీదే ఉంచి కరగనివ్వాలి. పంచదార కరిగి క్యారమెల్ కింద తయారైంది చూడండి. ఇలా లేతగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇంకొంచెం ముదురు కలర్ వస్తే చేదుగా ఉంటుంది. క్యారమెల్ వేడిగా ఉన్నప్పుడే ఈ ఉండలు వేసుకుని వెంటనే స్పూన్ తోటి ఇలా ముంచి తీసుకుని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోండి. ఇలా స్పూన్ తోటి తీసుకుంటే క్యారమెల్ ఎక్కువగా వస్తుంది. క్యారమెల్ ఎక్కువగా వద్దు అనుకుంటే ఫోర్క్తోటి తీసుకుని వేసుకోండి. ఈ స్వీట్ లోపల సాఫ్ట్గాను పైన క్రిస్పీగాను చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ క్యారమెల్ వేడిగా ఉన్నప్పుడే మనం వెంటనే వేసుకుని తీసుకోవాలి. లేకపోతే వెంటనే చిక్కపడిపోతుంది. అలా చిక్కపడిపోతే ఒక్కసారి వేడి చేయండి. మళ్ళీ స్టవ్ మీద పెట్టి మళ్ళీ ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అన్నీ ఈ విధంగా క్యారమెల్లో వేసుకుని తీసుకోండి. వెంటనే ఆరిపోతాయి. క్యారమెల్ కొబ్బరుండ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఒక్కసారి మీరు ఎలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం అయితే అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీకు వస్తుంది.